పెట్టిన శాపం భిక్షాటన. ఎందుకు ఈ భిక్షాటన విషయం వచ్చేసి ఇలా చేతు పెట్టి అడుగుతారు? ₹1 కానీ ₹2 కానీ ఏదైనా వాళ్ళ దుస్తువులు చూసినా వాళ్ళ యొక్క అన్ని చూసినా కూడా భిక్షాటన అనేది అంతరాత్మతో పరమాత్ముడు అడిగిస్తాడు. భిక్షాటన అనేది శరీరంతో అడగరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అహం చావాలి, ఒక పొగరు చావాలి, ఒక పౌరుషం చావాలి, అన్నిటికీ మించి నీ ఆకలి చావాలి. కడుపున ఇలా పట్టుకొని అడిగే ఆ రూపాయి అవతల వ్యక్తి నిన్ను కిందకి మీదికి చూసో తిట్టో ఏదో ఏంది నీ బతికేంది మంచిగా ఉన్నావు కదా పని చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. అప్పుడు వేస్తున్న ఆ రూపాయి ఆ రోజు ఆవిడని ఏడిపించిన ఏడుపు, ఈరోజు వేస్తున్న రూపాయిలో నవ్వు. ఆ రోజు నేను నన్ను నమ్మిన వ్యక్తులని, నా గుడి విషయంలో, నా ఇంటి విషయంలో నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేసిన నీవు పుణ్యాన్ని సంపాదించు.